దీంట్లో ఏ నెంబర్ సేవలో ये घटना आता है टैन नंबर ओपन ఎందుకు అవటం అదే మేల్ బాగుంటుంది ఎవరు మేలు కెరీర్ నుంచి మేల్ రాలేదు కదా ఎట్లా టైం ఉంది కదా ఇంకా ఇంటికే వచ్చింది కదా ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్ అనేది ఎస్హెచ్ సర్వీస్ సెక్యూర్ షెల్. ఇది 2 వే ఆఫ్ అథెంటికేషన్. సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ సెక్యూర్ షెల్. ఎస్హెచ్ ఓన్లీ సెక్యూర్ ఎందుకు వాడాలంటే ఎవ్రీ అథెంటికేషన్ విల్ బి సర్వర్ యాక్సెస్ కెన్ బి ఇన్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. మీరు ఏ డెస్క్టాప్ నుంచి ఎక్కడి నుంచి కనెక్ట్ అయినా కూడా ఎస్హెచ్ నుంచి అంతా కూడా డేటా కనెక్ట్ అయిన పాస్వర్డ్ యూజర్ నేమ్ మనం ఇచ్చింది ఆటోమేటిక్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లోకల్ వెన్ వీఆర్ కనెక్టింగ్ టు ద లోకల్ ల్యాప్టాప్ టు ద రిమోట్ సర్వర్, ద డేటా ట్రాన్స్ఫర్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. అందువల్ల ఇది ఎస్హెచ్. ఇక 2 వేస్ ఆఫ్ ఎస్హెచ్ సర్వీస్ అనమాట. ఈటీసీ ఎస్హెచ్ అనే లొకేషన్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఎస్హెచ్డి అనేది సర్వీస్ నేమ్. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఎస్హెచ్డి ఇది సర్వీస్. ఈటీసీ ఎస్హెచ్ ఇవి కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఇక 2 ఫైల్స్ ఉంటాయి, SH_config, SHD_config. ఈ 2 ఫైల్స్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఒక ఫైల్ని ఎడిట్ చేస్తాం ఆటోమేటిక్ అదే. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ ఏం చెప్పింది. ఇక్కడ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలని చూస్తుంటాం లోకల్ డెస్క్టాప్ నుంచి. యూజర్ నేమ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడికి వెళ్తుంది. హలో ఎస్ 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 థ్యాంక్ యూ. యూజర్ నేమ్ ఇవ్వగానే బై సర్వర్ అథెంటికేషన్ వెళ్తాం. జేస్మిత్ యూజర్ కోసం వెయిట్ చేస్తాం. యూజర్ అవైలబుల్ అయ్యి రిక్వెస్టెడ్ ఫర్ ద పాస్వర్డ్ అని అడుగుతుంది. మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వగానే మళ్ళీ కమ్యూనికేషన్ మళ్ళీ ఇదే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వ్యాలిడేట్ అయ్యి నెక్స్ట్ అయిపోయిన తర్వాత యూజర్ అథెంటికేషన్ అయిన తర్వాత డేటా ఎన్క్రిప్టెడ్ లాగిన్ అంతా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి
లోకల్ నుంచి మీరు సర్వర్లోకి ఏదైనా కాపీ చేసినా, సర్వర్ నుంచి ఇక్కడికి ఏదైనా ఏ యాక్టివిటీ చేసినా కూడా అంతా కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చి cd/etc/sh, సర్వీస్ నేమ్ వచ్చి shd సర్వీస్. ఓకే, జనరల్గా ఇది ఏ పోర్ట్ నెంబర్, SH పోర్ట్ నెంబర్, ఆల్ ద పోర్ట్స్ నెంబర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ ఆల్ సర్వీసెస్. ఈ ఫైల్లో ఉంటుంది, SHలో ETC సర్వీసెస్లో ఉంటుంది. grep-sh పోర్ట్ నెంబర్ ఫర్ SH is 22 అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్లో అడుగుతుంటాడు వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ SH సర్వీస్, 22. మెయిన్గా మనం ఎడిట్ చేసే ఫైల్ etc/sh/shd_config. ఈ ఫైల్లో ఎంటీ పాస్వర్డ్ లాగిన్, ఎంటీ పాస్వర్డ్ కావాలంటే ఎల్లో చేయాలన్నా, డైరెక్ట్ రూట్ లాగిన్ డిజేబుల్ చేయాలన్నా, ఎనేబుల్ చేయాలన్నా. ఓకేనా, ఎన్ని ఫెయిల్డ్ లాగిన్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత లాక్ అవ్వాలి. ఓకే, మీరు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఇక్కడ పుట్టి ఎక్స్పైర్ అవుతుంటుంది, అంటే ఫెయిల్డ్ అంట. తర్వాత ఎన్ని మ్యాక్సిమం సెషన్స్ తీసుకోవచ్చు, SH సెషన్స్ పర్ యూజర్ అని. ఓకేనా, ఒక్కొక్క యూజర్ మ్యాక్సిమం 10 సెషన్స్ బై డిఫాల్ట్ ఉంటే 10-11 సెషన్స్ ఇంకా యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ అప్డేట్ చేయాలి. etc/sh/d. ఇక్కడ రెండు SH ద్వారా 2 ways కనెక్ట్ చేయొచ్చండి. ఒకటి విత్ పాస్వర్డ్ అండ్ వితౌట్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్. ఓకేనా, ఎందుకంటే ఒకే అప్లికేషన్ సర్వర్ 4-5 ఒకే అప్లికేషన్ 4-5 సర్వర్లో డిప్లాయ్మెంట్ అయ్యింది అనుకోండి, వాళ్ళ రోజుకి డెవలప్మెంట్ టీం కంటిన్యూస్గా ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 సర్వర్స్లో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి, మా అప్లికేషన్ యూజర్ ఐడి అంటాడు. జావా అనే యూజర్ ఉన్నాడు అనుకోండి, ఈ జావా అనే యూజర్కి అప్లికేషన్ టీం 20 మెంబర్స్ లాగిన్ అయ్యి వాళ్ళు యాక్సెస్ చేస్తుంటారు. ఈ 5 సర్వర్స్లో ఎవ్రీ టైం పాస్వర్డ్ ఇవ్వాలంటే వాళ్ళకి అవసరం లేదు. ఎవ్రీ టైం పాస్వర్డ్ వద్దు, మాకు ఈ జావా అనే యూజర్కి పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేయండి అంటాడు. ఒకటి డైరెక్ట్ పాస్వర్డ్ అథెంటికేషన్ అండ్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్, 2 వేస్లో SSH వాడచ్చు. ఇక్కడ హోస్ట్ కీ అనేది పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేసేటప్పుడు ఈ ఫైల్స్ ఏ ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్లో అప్డేట్ చేయాలి. సిస్టమ్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అంతా, ఫెయిల్డ్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అంతా సిస్లాగ్ ఆథరైజేషన్ ప్రివిలేజెస్లో ఉంటుంది. ఆత్ ఫైల్ ఈ వేర్లాగ్ ఆథరైజేషన్ ఫైల్స్లో ఉంటుంది. అథెంటికేషన్ చూడండి, పర్మిట్ రూట్ లాగిన్ SN, రూట్ లాగిన్ SN మనం డైరెక్ట్ రూట్, ఎందుకంటే ఇది ఎనేబుల్ చేస్తే డైరెక్ట్ రూట్ చేసేది. నెక్స్ట్ మ్యాక్సిమం అథెంటికేషన్ ట్రైస్ 6, మ్యాక్సిమం సెషన్స్ 10. 6 సెషన్స్ కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, 3 టైమ్స్ కంటే 6 టైమ్స్ కంటే ఆటోమేటిక్గా సెషన్ ఎక్స్పైర్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఇది ఆథరైజేషన్ కీస్, ఈ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేసేటప్పుడు చూపిస్తుంది. పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్, ఇక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని పెట్టారనుకోండి, ఎంటీ పాస్వర్డ్ ఎస్ అని పెడితే పాస్వర్డ్ లేకపోయినా యూజర్ లాగిన్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాస్వర్డ్ నో అని ఉంది కదా, అందుకని ఏం చేస్తుంది, పాస్వర్డ్ కంపల్సరీ ఉండాలి. ప్రతి యూజర్కి ఎంటీ పాస్వర్డ్, వితౌట్ పాస్వర్డ్ వర్క్ అవ్వదు. ఇక్కడ ఇది ఉంది కదా, డైరెక్ట్ పాస్వర్డ్ వర్క్ అవుద్దా అంటే వర్క్ అవుద్ది. SH కీస్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేశారనుకోండి వర్క్ అవుద్ది. కెర్బరోస్ సెక్యూరిటీ అది ఎనేబుల్ చేస్తే కెర్బరోస్. ఇవి మేజర్గా ఈ వాల్యూస్ గుర్తుండాలి. ఇక్కడ కీస్ ఏంటి, ఆథరైజ్డ్ కీస్, పర్మనెంట్ రూట్ లాగిన్ ఎస్ఆ, ఓకే, నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ట్రైస్, మ్యాక్సిమం సెషన్స్. ఇక్కడ ఈ ఫైల్లో ఇంప్రాపర్ ఎంట్రీస్ కానీ ఈ ఫైల్లో కానీ ఇంప్రాపర్ ఎంట్రీస్ ఉన్నాయనుకోండి, ఓకేనా, shd_config, sh_config, అప్పుడు కంపల్సరీగా సర్వీస్ వర్క్ అవుదండి.
ఈ సర్వీస్ రన్ అవ్వదు. ఈ సర్వీస్ రన్ అవ్వకపోతే ఏమవుద్ది? సర్వర్ యాక్సెస్ అవ్వదు. సర్వర్ యాక్సెస్ కాలేదనుకోండి, జనరల్గా అందరు యూజర్స్ కనెక్ట్ అయ్యేది త్రూ పుట్టి నుంచే ఎస్ఎస్ సర్వీస్ నుంచే. ఇది కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? సర్వర్ డౌన్ అంటారు. అసలు సర్వర్ డౌనా? కాదు కదా. వాళ్ళ కింద అప్లికేషన్ టీం వాళ్ళ కింద వాళ్ళు జనరల్గా సర్వర్ యాక్సెస్ చేయలేకపోతే వాళ్ళ కింద సర్వర్ డౌన్. కానీ మన దగ్గర ఇది సర్వర్ డౌన్లో ఉందా? ఓన్లీ ఎస్ఎస్ సర్వీస్ ప్రాబ్లం. మనకేం తెలిసింది? మన కన్సోల్ యాక్సెస్ ఉంది, పోయి చెక్ చేయాలి. ఈ సర్వీస్ ఫెయిల్లో ఉందనుకోండి, సర్వర్ అప్లోనే ఉంది కానీ ఇష్యూ విత్ ఎస్ఎస్ సర్వీస్. ఈ సర్వీస్ యాక్సెస్ లేదనుకోండి, ఫెయిల్యూర్ అయిందనుకోండి, మిగతా యూజర్స్కి యాక్సెస్ కాదు, కానీ మనం ట్రబుల్ షూట్ చేయాలి ఈ ఎస్ఎస్ సర్వీస్ని స్టార్ట్ చేయడానికి. ఇక్కడ ఏదన్నా ఈ రెండు ఫైల్స్లో మిస్ మ్యాచ్ ఏదన్నా ఉంటే, ఏదైనా ఇంప్రాపర్ ఎంట్రీస్ కనుక ఉంటే ఆటోమేటిక్ ఈ సర్వీస్ రాదు. ఇక్కడ అడుగుతుంది. లేకపోతే దీని ఫైల్స్ పర్మిషన్స్ ఏమో చేంజ్ అయినాయి అనుకోండి, కాన్ఫిగరేషన్ ఫైల్కి మీరు ఏం చేయాలి? ఆ వేరే సర్వర్ లాగానే దాంట్లో ఉన్న దీంట్లో ఉన్న వాల్యూస్ కంపేర్ చేయాలి. ఓకేనా? దీని బ్యాకప్ తీసుకొని వేరే సర్వర్లో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేసి ఇక్కడ కాపీ చేయడమో ఏదో ఒకటి చేయాలి. వాల్యూస్ కంపేర్ చేయాలి, తర్వాత సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. అంటిల్ వీ నీడ్ టు బ్రింగ్ ద సర్వీస్ ఆన్లైన్ అని రన్నింగ్ స్టేట్లోకి తీసుకురావాలి. ఈ రన్నింగ్ స్టేట్లోకి వస్తేనే మిగతా యూజర్స్కి ఎస్ఎస్హెచ్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఒకటి అప్లికేషన్ టీమ్కి వాళ్ళకి సర్వర్ యాక్సెస్ కాకపోతే వాడు సర్వర్ డౌనే అంటాడు. యాజ్ అన్ ఎస్ఏ అసలు సర్వర్ డౌన్, మన విషయంలో సర్వర్ డౌన్ అయింది. సర్వర్ అసలు ఎస్హెచ్ కానీ పింగ్ కానీ కాకపోతే సర్వర్ డౌన్, అంతే కదా. మరి ఎవరికి యాక్సెస్ కావట్లేదు, సర్వర్ ఏదో హార్డ్వేర్ ఫెయిల్యూరో ఇది దేనికో అయింది అనుకోండి, పింగ్ అన్నప్పుడు వేస్ట్. ఇక్కడ పింగ్ అవుతుంటుంది సర్వర్, కానీ ఎస్హెచ్ సర్వీస్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఎస్హెచ్ ఇష్యూ ఉంది, మేము చెక్ చేస్తామని చెప్పాలి. వాడు ఇది సర్వర్ డౌన్ కాదు, పర్టికులర్ సర్వీస్ డౌన్ అని చెప్పాలి. ఓకేనా? సర్వర్ డౌన్ వేరు, సర్వీస్ వేరు. ఒకే సర్వర్లో మల్టిపుల్ సర్వీసెస్ రన్ చేయొచ్చు, అంతే కదా. ఒకటి ఎస్హెచ్, ఒకటి క్రాన్, ఒకటి ఇక ఎన్ఎఫ్ఎస్, ఒకటి ఇంక ఏఎన్ కావచ్చు. మల్టిపుల్ సర్వీసెస్ రన్ చేయొచ్చు, కానీ సర్వర్ వేరు, సర్వీసెస్ వేరు. ఎప్పుడన్నా వాళ్ళు సర్వీస్ రీస్టార్ట్ చేయండి అంటాడు, సర్వీస్ రీస్టార్ట్ చేయమని పోయి సర్వర్ రీస్టార్ట్ చేయండి అంటాడు. ఎప్పుడు సర్వర్ రీబూట్ చేయాలన్నా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆర్ యూ రిక్వెస్టింగ్ టు రీబూట్ ద సర్వర్ ఆర్ సర్వీస్, ఎనీ అదర్ సర్వీస్ అని. ఓకేనా? వాళ్ళ అప్లికేషన్ వాడికి వాడికి తెలుసు. వాడు ఏమంటాడు? ప్లీజ్ రీస్టార్ట్ సర్వర్ అంటాడు. వాడు చేయమనేది అప్లికేషన్ సర్వీస్ రీస్టార్ట్ చేయమంటాడు. ఓ దండ సాయి సందీప్ బందీ చేసిండు. అప్లికేషన్ టీమోడు ఏఎంపీఆర్వి అనే సర్వీసెస్, సైబర్ ఆర్క్ అనే సర్వీస్ రీస్టార్ట్ చేయమంటే ఈయన డైరెక్ట్ సర్వర్ రీస్టార్ట్ చేసి పెట్టిండు. అంత అయిపోయిన తర్వాత అప్లికేషన్ టీమోడు అడిగిండు, నువ్వు సర్వర్ ఎందుకు రీస్టార్ట్ చేసినావు అని. నువ్వు సర్వర్ రీస్టార్ట్ చేయమన్నావు, నేను రీస్టార్ట్ చేసినా అన్నాడు. నేను సర్వర్ కాదు రీస్టార్ట్ చేయమన్నది, సర్వీస్ రీస్టార్ట్ చేయమన్నా అన్నాడు. అది డెవలప్మెంట్, అది బిల్డ్ సర్వర్ కాబట్టి బతికిపోయాడు. అదే బిల్డ్ కాకుండా ప్రొడక్షన్ లైవ్లో ఉన్న సర్వర్ అయితే మీ వెంటనే ఏం చేయాలి? పిలుస్తారు, బాబు ఎందుకు చేసినాం అంటాడు. ఇవన్నీ మాన్యువల్ ఎర్రర్. ఒకసారి అంటే ఎవరైనా ఎక్స్క్యూజ్ చేస్తుంటారు, మాన్యువల్ ఎర్రర్. సేమ్ ఎప్పుడు ఈ ఇష్యూ వచ్చిందనుకోండి, మాన్యువల్ ఎర్రర్ కాదు, వన్ టైం ఎక్సెప్షనల్ ఉంటుంది. ఎవ్రీ టైం ఎక్సెప్షనల్ ఇవ్వరు వాళ్ళు రోజు చెప్తుంటారు, వీ యాక్సెప్ట్ అదర్ థింగ్స్ అంటాడు, బట్ వీ డోంట్ యాక్సెప్ట్ మాన్యువల్ ఎర్రర్ అంటాడు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంత చదువు, ఇప్పుడు అందరికి తెలివి తక్కువ కాదు, అంతా ఎడ్యుకేటెడే. ఎన్నిసార్లు చెప్తాడు వాడు? చేసేటప్పుడు జాగ్రత్తగా పని చేయంటారా అని చెప్తాడు. ఓకే, ఇక్కడ ఎస్ఎస్హెచ్ అనేది ఎస్ఎస్హెచ్, ఇప్పుడు ఇక్కడ ఎస్ఎస్హెచ్ టు కనెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది సర్వర్ అనుకోండి, ఎస్ఎస్ సర్వర్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్. ఇది జనరల్గా ఇది ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏ యూజర్ ఐడి తోటి లాగిన్ అయి ఉన్నాను, రూట్. ఇక్కడ లోకల్ సర్వర్ నుంచి రూట్ యూజర్ నుంచి ఈ ఎస్ఎస్హెచ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నేను
యూజర్ నేమ్ స్పెసిఫై చేయలేదు. జనరల్గా అయితే స్పెసిఫై చేయాలి. ఇక్కడ జనరల్గా అయితే స్పెసిఫై చేయాలి. లేనప్పుడు ఏం చేసింది అంటే బై డిఫాల్ట్గా ఏ యూజర్ తోటి లాగిన్ అయ్యానో రిమోట్ సర్వర్ కూడా అదే యూజర్ని తీసుకుంటుంది. అర్థమైనా? లోకల్ ఏ యూజర్ తోటి లాగిన్ అయ్యానో రిమోట్ సర్వర్ కూడా అదే యూజర్ తోటి లాగిన్ చేసుకుంటుంది. జనరల్ సింటాక్స్ ఏంటంటే యూజర్ నేమ్ ఎట్ లోకల్ హోస్ట్, ఇది ఎస్హెచ్ యూజర్ నేమ్ సర్వర్ @ ఈ సర్వర్ కన్నా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బై డిఫాల్ట్ ఇక్కడ మన ఇదే యూజర్, డెస్టినేషన్ కూడా సేమ్ యూజర్ కాబట్టి ఇప్పుడు నేను ఎస్హెచ్ లోకల్ హోస్ట్ 1 అనే సర్వర్కి లాగిన్ అవ్వాలనుకోండి, ఎస్హెచ్ సికిందర్ @ లోకల్ హోస్ట్. ఇక్కడ నేను ఇదే యూజర్ కాదు కదా, నేను ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అయింది రూట్, బట్ ఐ వాంట్ టు లాగిన్ ఇంటూ ఏ డిఫరెంట్ సికిందర్. బట్ యూ హ్యావ్ టు ఇక్కడ ఏం చేయాలంటే సికిందర్ అనే పాస్వర్డ్ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వర్ లాగిన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ యూజర్ నేమ్ తోటి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ యూజర్ నేమ్ తోటి లాగిన్ అవ్వచ్చు. ఎస్హెచ్ లోకల్ హోస్ట్ ఇస్తే ఏ యూజర్ ఐడి అయితే లాగిన్ అయిందో బై డిఫాల్ట్గా ఆ యూజర్కి లాగిన్ అవుతుంది. లేదు డిఫరెంట్ యూజర్కి ఎస్హెచ్ సర్వీస్ తోటి లాగిన్ అవ్వాలనుకోండి, ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ @ ది సర్వర్ నేమ్. ఇది జనరల్గా అడిగేది. ఇది లాగిన్ అవుతుంది ఇట్లా. ఓకేనా? ఎస్హెచ్ సికిందర్ లోకల్ హోస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏ యూజర్ నుంచి ఏ యూజర్ లాగిన్ అయినా రూట్ అనే యూజర్ నుంచి సికిందర్ అనే యూజర్ రిమోట్ సర్వర్ అయితే డిఫరెంట్ సర్వర్ అండి. ఇది ఎస్హెచ్ అథెంటికేషన్. ఆర్ వీ కెన్ కనెక్ట్ త్రూ పుట్టిలో చూడండి పోర్ట్ నెంబర్ 22, ఇక్కడ హోస్ట్ నేమ్ ఆర్ సర్వర్ ఐపీ అడ్రస్ ఓపెన్ అంటే ఎస్హెచ్ సర్వీస్ కనెక్షన్ ఎనేబుల్ చేస్తూ ఉంటుంది. కంపల్సరీ పోర్ట్ నెంబర్ 22 అండ్ ఎస్హెచ్కి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి యూజర్ హోమ్ డైరెక్టరీలో .sh అనే హోమ్ క్రియేట్ అవుతుంది. ప్రతి యూజర్కి ఏ యూజర్ అయినా కానివ్వండి. అది హిడెన్ డైరెక్టరీ చూడాలంటే ఏం కొట్టాలి? ls-la. ఇక్కడ ప్రతి యూజర్కి ఎస్హెచ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా .sh అనే హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. హోమ్ డైరెక్టరీలో .sh అనే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది ప్రతి యూజర్కి. బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఎస్హెచ్ సర్వీస్ ఒకసారి మీరు రన్ చేసి మీరు ఏ యూజర్ తోటి లాగిన్ అయి చేస్తే ఆటోమేటిక్గా .sh అనేది జనరేట్ అవుతుంది. ఈ .shలో known_hosts authorized_keys అని ఉంటుంది. ఈ known_host ఏంటంటే ఇందాక మన యూజర్ కనెక్ట్ అయ్యాం కదా, ఇందాక ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్కి యూజర్ నేమ్ తోటి కనెక్ట్ అయ్యాం. అది ఏం చేసిద్ది అంటే మనం ఫస్ట్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఇది ఈసారి నెక్స్ట్ కనెక్ట్ అయినప్పుడల్లా SR/No అంటుంటుంది. ఎస్ అని అంటుంటాం మనం. ఓకేనా? SR/No ఎందుకంటే ఈసారి నుంచి ఎవ్రీ టైం ఈ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఒకసారి కనెక్ట్ అయినప్పుడు ఈసారి నుంచి నెక్స్ట్ టైం నుంచి SR/No అడగదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ నోన్ హోస్ట్ అని పెట్టుకుంది.
అంటే ఆల్రెడీ ఇది మనకు తెలిసిన సర్వరే అని చెప్పేసి దీంట్లో డీటెయిల్స్ అప్డేట్ అవుతుంది. ఇందులో చూడండి, ఈ సర్వర్కి సంబంధించిన ఈ లోకల్ హోస్ట్ దీని ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉందన్నమాట. అది లోకల్ హోస్ట్ 1 ఉందనుకోండి, దీంట్లో సేవ్ అవుతుంది. ఓకే, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎట్లా జనరేట్ చేయాలంటే, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ జనరేట్ చేయాలంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ అనే యూజర్ నుంచి సికిందర్ అనే యూజర్కి పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేయాలి. ఇదే సర్వర్ ఆర్ అదర్ సర్వర్, ఓకేనా. SU- ఇక్కడ కీస్ జనరేట్ చేయాలి. ఏం పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఏమవుతుందంటే కీస్ జనరేట్ చేయాలి. కీస్ అంటే ఏం చేసిద్దంటే ఆ కీస్ ఓకే. ఇక్కడ జనరేట్ చేయాలి ఈ కీస్. ఈ ప్రతి మనం ఎక్కడ ఏ యూజర్కైనా వేరే సర్వర్కి లాగిన్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలనుకోండి, ప్రతి యూజర్కి సంబంధించిన కీస్ జనరేట్ చేయాలి. కీ అంటే వాల్యూ. ఇప్పుడు దీంట్లో ఒక కీ జనరేట్ చేయగానే ఆటోమేటిక్గా పబ్లిక్ అండ్ ప్రైవేట్, ఈ ప్రైవేట్ ఏం చేసింది అంటే ఈ లోకల్ సర్వర్లోనే ఉంటుంది ఈ ప్రైవేట్ అనేది, ఓకేనా. ఈ ప్రైవేట్ లోకల్నే ఉంటుంది మీ దగ్గర. ఈ పబ్లిక్ కీ ఏం చేస్తా అంటే రిమోట్ ఏ సర్వర్కి అయితే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేయాలో అక్కడికి వెళ్తుంది. ఇక్కడ దీనికి ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది, ఓకేనా. ఇది నువ్వు SH టు అదర్ హోస్ట్ అన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఏ లోకల్ హోస్ట్ అనే సర్వర్లో ఉన్నావు అమ్మా, అయితే నీ యూజర్ నుంచి వేరే యూజర్ లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తావు అంటే కీ జనరేట్ చేయాలి. SH-keygen అని ఉంటుంది. ఆ కీ జనరేట్ చేయగానే పబ్లిక్ అండ్ ప్రైవేట్ జనరేట్ అవుతుంది. ఈ ప్రైవేట్ కీ నీ లోకల్ హోమ్ డైరెక్టరీలో ఉంటుంది. లోకల్ హోమ్ డైరెక్టరీ .sh డైరెక్టరీలో ప్రైవేట్ కీ ఉంటుంది. ఈ పబ్లిక్ కీ ఏ సర్వర్కి అయితే నీకు అథెంటికేషన్ కావాలో ఆ డైరెక్టరీలో వాడి ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో .sh అనే డైరెక్టరీలో VI ఆథరైజ్డ్ కీస్ అని ఉంటుంది. ఆ ఫైల్లో అప్డేట్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ నుంచి SH టు అదర్ అథెంటికేషన్ అన్నావు అనుకో, ఆటోమేటిక్గా పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ నీ హోమ్ డైరెక్టరీలో ఉన్న ప్రైవేట్ కీస్ ఇక్కడ ఉన్న ఆథరైజ్డ్ కీస్ అనే రిమోట్ సర్వర్లో రిమోట్ యూజర్ దగ్గర ఉన్న ఆథరైజ్డ్ కీస్ వ్యాలిడేట్ చేసుకొని దీనికి సంబంధించిన పబ్లిక్ కీ ఉందా లేదా చెక్ చేసుకో. ఉందనుకోండి, వెంటనే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ లాగిన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కీస్ జనరేట్ చేస్తున్నా. RSA ఆర్ TSA ఏదో ఒకటి మీ ఇష్టం. RSA ఈజ్ రిమోట్ సర్వర్ యాక్సెస్, DSA ఈజ్ డొమైన్ సర్వర్ యాక్సెస్, ఓకేనా. బట్ ఇక్కడ ఏమంటుందంటే ECDSA అంటుంది. ఇది మనం లోకల్గా పబ్లిక్ కీ జనరేటింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ RSA కీ పేరు అంటుంది. ఏమంటుంది, ఎంటర్. బై డిఫాల్ట్గా ఏం చెప్తుంది, .sh లో ఉంటుంది. ఇదేమో ప్రైవేట్ కీ.
పబ్లిక్ కి id._rsa.pub అని ఉంటుంది. డిఫాల్ట్ లొకేషన్ మీకు అదే లొకేషన్ కావాలా, లేకపోతే ఇంకేదైనా స్పెసిఫికేషన్ లొకేషన్ కావాలనుకోండి ఇవ్వచ్చు. డిఫాల్ట్ ప్రతి యూజర్ హోమ్ డైరెక్టరీలో అక్కడే ఉంటుంది. ఎంటర్ పాస్వర్డ్స్. ఏది నాగా